ఓం శాంతి. ఈరోజు మురళి 16/6/2026. మధురమైన పిల్లలారా, మీరిప్పుడు సత్యమైన రాజయోగులు. మిమ్మల్ని రాజఋషులు అని కూడా అంటారు. రాజఋషి అంటేనే పవిత్రులు అని అర్థం. రాజ అంటే కర్మేంద్రియాలపైన జ్ఞానేంద్రియాలపైన రాజని, ఋషి అంటే పవిత్రులని అర్థం. ప్రశ్న: పిల్లలైన మీరు మనుష్యులను మాయరూపి రావణుని ఊబి నుండి ఎప్పుడు బయటికి తీయగలుగుతారు? ఇతరులను బయటికి తీయాలంటే స్వయం ఆ స్థితిలో ఉండాలి కదా. జవాబు: ఎప్పుడైతే మీరు స్వయం ఆ ఊబి నుండి బయటపడి ఉంటారో అప్పుడు మనుష్యులను బయటికి తీయగలుగుతారు. ఊబి నుండి బయటికి తీసేవారి గుర్తు వారికి కోరికంటే ఏమిటో తెలియకుండా ఉంటుంది. కోరికలు అనేది ఊబి లాంటివి కదా, ఒకటి పోతే ఒకటి వస్తూనే ఉంటాయి. ఎవరైతే కోరికలపైన విజయం పొంది ఉంటారో, ఇచ్చామాత్రం అవిద్యగా ఉంటారో, వారే ఇతరులను ఆ ఊబి నుండి బయటికి తీయగలుగుతారు. బాబా ఎంత బాగా చెప్తున్నారు చూడండి. ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ గుర్తుకు రాకూడదు. మంచి వస్త్రాలను ధరించాలి, మంచి పదార్థాలు తినాలి అనే ఆశ ఉండకూడదు. మీరు పూర్తిగా వనవాసంలో ఉన్నారు. ఈ శరీరాన్ని కూడా మర్చిపోవాలి. నాదేమీ లేదు, నేను ఆత్మను. ఈ విధంగా ఉండే ఆత్మాభిమాని పిల్లలే రావణుని ఊబి నుండి మనుష్యులను బయటికి తీయగలుగుతారు. ఎవరి బయటికి తీయగలుగుతారు ఇతరులని అంటే, మాయ ఊబి నుండి స్వయం బయటికి వచ్చిన వారు, కోరికంటే ఏమో తెలియని వారు, ఒక బాబా తప్ప ఇంకెవ్వరూ గుర్తుకు రాని వారు, మంచి వస్త్రాలు ధరించాలి, మంచి పదార్థాలు తినాలి అనే ఆశ లేని వాళ్ళు, పూర్తి వనవాసంలో ఉన్నవారు ఈ శరీరాన్ని కూడా మర్చిపోతారు. వారు నాదేమీ లేదు, నేను ఆత్మను అనే ఆత్మాభిమాని స్థితిలో ఉండే పిల్లలే ఇతరులను రావణ్ణి ఊబి నుండి తీయగలుగుతారు. ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ఇచ్ఛా మాత్రం అవిద్య. కోరికంటే ఏమో తెలియని వాళ్ళు, ఎవరైతే తృప్తాత్మలుగా ఉంటారో, సంతుష్టమణులుగా ఉంటారో వారే కోరికంటే ఏమో తెలియని వారిగా అవుతారు. బయట కోరికలు ఎంత తీరినా కావాలనిపిస్తుంది. ఇంటర్నల్గా తృప్తాత్మగా ఉంటే ఏమి ఉన్నా ఏమి లేకున్నా నిశ్చింతగా, తృప్తిగా, సంతుష్టంగా, ఖుషీగా, ఆనందంగా ఉంటాం. పాట: నీవు ప్రేమ సాగరుడవు, మీ ఒక్క చుక్క ప్రేమకు మేము దప్పిక కొని ఉన్నాము. ఓం శాంతి. కొన్నిసార్లు ఓం శాంతి బాబా, కొన్నిసార్లు పాటను వినిపించినప్పుడు పిల్లలను ఈ పాట అర్థమేమిటో బాబా అడిగేవారు. మీరు ఎప్పటి నుంచే ఈ దారిని మర్చిపోయారో ఇప్పుడు చెప్పండి. ద్వాపర యుగం నుండి, మరొకరు సత్యుగం నుండి అన్నారు. అంతే కదా, ఎప్పటి నుంచి మర్చిపోయినాం? ద్వాపర యుగం నుండి అని ఎవరైతే అన్నారో వారి జవాబు తప్పు. సత్యుగం నుండినే మర్చిపోయాం. ఎరుక మరుపుల ఆటలలో సత్యుగం నుండి దారిని మర్చిపోయారు. దారిని చూపించేవారు మీకు ఇప్పుడు లభించారు. సత్యుగంలో దారిని చూపించే వారి గురించి ఎవరికీ తెలియదు. అక్కడ ఎవరికీ తండ్రి గురించి తెలియదు, అనగా మర్చిపోయారు. ఇలా మర్చిపోవడం కూడా డ్రామాలో రచింపబడి ఉంది. మళ్ళీ ఆ దారిని చూపించేందుకు బాబా వచ్చారు. ప్రభు దారిని చూపించు అంటారు. మనం సత్యుగం నుండి తండ్రిని మర్చిపోయాం. బుద్ధి పనిచేసేందుకే బాబా ప్రశ్నలు అడుగుతారు. ఈ జ్ఞానమే అతీతమైనది కదా. జ్ఞాన సాగరుడు ఒక్క శివబాబాని తండ్రి సమ్ముఖంగా అర్థం చేయిస్తున్నారు. జ్ఞాన సాగరుడు ఒక్క బాబానే కదా. బాబా మినహా ఎవ్వరూ ఈ జ్ఞానాన్ని క్లియర్గా, బాబా ఇచ్చినంత క్లియర్గా ఎవరు చెప్పడానికి సాధ్యం లేదు. జ్ఞాన సాగర్లు ఒక్క బాబాని మర్చిపోయాం. బాబా అంటున్నారు, ఇలా మర్చిపోవడం కూడా డ్రామాలో రచింపబడి ఉంది. ఎరుక మరుపుల ఆటలో మర్చిపోవడం కూడా డ్రామాలో రచింపబడి ఉంది. మళ్ళీ ఆ దారిని చూపించేందుకు బాబా వచ్చారు. ప్రభు దారిని చూపించు అని భక్తులు పిలుస్తూ వచ్చారు. మనం సత్యుగం నుండి తండ్రిని మర్చిపోయాం. బుద్ధి పనిచేసేందుకే బాబా ప్రశ్నలు అడుగుతారు. ఈ జ్ఞానమే అతీతమైన జ్ఞానం.
జ్ఞాన సాగరుడు ఒక్క శివబాబాని తండ్రి సమ్ముఖంగా కూర్చొని అర్థం చేస్తున్నారు. జ్ఞాన సాగరుడు, సుఖ సాగరుడు, పతిత పావనుడు ఒక్క బాబాని. ఈ విషయాలు భక్తులు కూడా అంగీకరిస్తారు. శాంతిధామం మరియు సుఖధామాలే పావన లోకాలు. ఇప్పుడు సుఖధామం మరియు దుఃఖధామం సగం సగం ఉంటాయి. ఈ విషయాలు పిల్లలకి చాలా బాగా తెలుసు. బాబా ప్రేమ సాగర్లు కావుననే అందరూ వారిని తండ్రి అని పిలుస్తారు. కానీ వారెవరో ఎలా వస్తారో మర్చిపోయారు. బాబా ఎవరు ఎలా వస్తారు అనేది మర్చిపోయాం. ఎరుక మరుపుల ఆటలో అభిమన్యుని చక్రవ్యూహంలో చిక్కొని అన్నీ మర్చిపోయాం. బాబా అందుకే చెప్తున్నారు. కావుననే అందరూ వారిని తండ్రి అని పిలుస్తారు. కానీ వారెవరు ఎప్పుడు వస్తారు అనేది అందరూ మర్చిపోయారు. ఇది 5000 సంవత్సరాల విషయం. తప్పకుండా ఈ దేవీ దేవతల రాజ్యం ఉండేది. సత్యుగంలో సద్గతి ఉంటుంది. ఆ తర్వాత దుర్గతి ఎలా కలుగుతుందో ఎవరు చెప్పగలరు? బాబాయే వచ్చి అర్థం చేయిస్తున్నారు. ద్వాపర యుగము నుండి మీ దుర్గతి ప్రారంభమైంది. కావుననే తండ్రిని పిలుస్తూ వచ్చారు. ఇది కొత్త విషయం ఏమీ కాదు. దుర్గతి ప్రారంభమయ్యేది మరియు సద్గతి కోసం భగవంతుణ్ణి పిలిచేది ఇది కొత్తదేమీ కాదు. ఇది ప్రతి కల్పము చేస్తూనే వచ్చాం. బాబా అంటున్నారు, ఎవరు చెప్పలేరు. ద్వాపర యుగం నుండి మీ దుర్గతి ప్రారంభమైంది. కావుననే తండ్రిని పిలుస్తూ వచ్చారు. ఇది కొత్త విషయం ఏమీ కాదు. తండ్రి కల్పకల్పము వస్తారు. ఇప్పుడు నిరాకారుడైన తండ్రి ఆత్మలకు అర్థం చేస్తున్నారు. ఎవ్వరికీ తమ ఆత్మ గురించి తెలియదు. నా ఆత్మలో పాత్రంతా ఉంది అని ఎప్పుడూ ఎవ్వరూ చెప్పరు. నిర్లేపి అనేస్తున్నారు, ఆత్మనే పరమాత్మ అనేస్తున్నారు. కాబట్టి చెప్పలేరు కదా. బాబా అందుకే చెప్తున్నారు, నేను అనేక సార్లు ఇలా అయ్యాను, పాత్రను అభినయించాను అని ఎప్పుడూ ఎవ్వరూ అనరు. డ్రామా గురించి వారికి తెలీదు. వేల లక్షల సంవత్సరాలు అంటారు. అయినా డ్రామా అయితే ఉంది కదా. డ్రామా పునరావృతం అవుతుంది. ఈ జ్ఞానాన్ని బాబాయే వచ్చి పిల్లల సమ్ముఖంగా ఇస్తారు. ఈ బ్రహ్మముఖము ద్వారా బాబా మాట్లాడుతున్నారు. బ్రహ్మముఖం లేదంటే బాబా ఎలా మాట్లాడాలి? బిందు స్వరూపుడు. మనకు శివ్ బాబా బ్రహ్మ ద్వారా తనవారిగా బ్రాహ్మణులుగా తయారు చేశారు. శివ్ బాబాకు ఇతడు సంతానం మరియు భార్య కూడా. చూడండి ఎంతమంది పిల్లల్ని సంభాళించడం జరుగుతుందో. ఇతడు ఒంటరిగా పురుషుడిగా ఉన్న కారణంగా సరస్వతిని మమ్మాని పిల్లలను సంభాళించడంలో సహాయం చేసేందుకు నిమిత్తం చేశారు. ఈ విషయాలు శాస్త్రాల్లో లేవు. ఇవి ప్రత్యక్షమైన విషయాలు. బాబాయే వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు. ఎవరికైతే రాజయోగాన్ని నేర్పించారో వారు రాజులుగా అయ్యారు. 84 జన్మల్లోకి వచ్చారు. బైబిల్, ఖురాన్, వేదశాస్త్రాలు మొదలైనవి ఎంతోమంది చదువుతూ వస్తారు. అందరూ ద్వాపర యుగం నుంచి అనేక ధర్మశాస్త్రాలు చదువుతూ వచ్చినారు కదా. దానివల్ల ఏం లాభం ఉంది? ఏమీ లాభం లేదు. ఏం అర్థం చేసుకోరు, ఊరికే చదువుతారంతే. ఇప్పుడు మీరు తత్వయోగులు కాదు. ఇప్పుడు మీ యోగం బాబాతో ఉంది, అనగా బాబా స్మృతి ఉంది. ఇప్పుడు మీరు రాజయోగిలు, రాజ ఋషులు, అనగా యోగి ఋషులు. యోగిలు అయినారు, రాజ ఋషులు అయినారు. యోగి అంటే పవిత్రులుగా ఉండేవారికి చెప్పడం జరుగుతుంది. స్వర్గ రాజ్యాన్ని తీసుకుంటూ మీరు యోగులుగా అయ్యారు. పవిత్రులుగా అవ్వండి అని మొట్టమొదట బాబా చెప్తున్నారు. యోగి అన్న పేరు పవిత్రులది. మీరందరూ రాజయోగిలు. ఇది బ్రహ్మముఖ వంశావళి బ్రాహ్మణులైన మీ విషయమే. మీకు రాజయోగాన్ని నేర్పించడం జరుగుతోంది. మరి మీరు విద్యార్థులే కదా. నేర్చుకుంటున్నాము, నేర్పిస్తున్నారు బాబా టీచర్ అయ్యంటే నేర్చుకునే వాళ్ళని విద్యార్థులని అంటారు కదా. టీచర్ను విద్యార్థులు ఎప్పుడైనా మర్చిపోతారా? శివబాబా మనల్ని చదివిస్తున్నారని మీకు తెలుసు, కానీ మాయ మళ్ళీ మరిపింప చేస్తుంది.
మీరు మమ్మల్ని చదివించే టీచర్ని మర్చిపోయారు. మిమ్మల్ని చదివించే టీచర్నే మర్చిపోయారు. చిన్న బిడ్డ కూడా మీ మేడం ఎక్కడ, ఎవరు, ఏం పేరంటే మర్చిపోదు కదా. ఎక్కడైనా పిలుచుకపోతా అంటారు, పోయినారంటే అదో మా మేడం, మా టీచర్ అంటారు. మనం మర్చిపోతాం. భగవంతుడు చదివిస్తున్నాడని అర్థం చేసుకుంటే నష ఎక్కుతుంది. స్కూల్లో ఐసీఎస్ చదివినప్పుడు ఎంత నష ఎక్కుతుంది. ఐఏఎస్, ఐపీఎస్, ఐసీఎస్ అని 3 హయ్యెస్ట్ చదువులు ఉన్నాయి కదా. కలెక్టర్లు, తర్వాత సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఐజీస్ కావాలంటే ఐఏఎస్, ఐసీఎస్, ఐపీఎస్లు చదవాలి. మిలిటరీ కమాండర్స్. పిల్లలైన మీరు 21 జన్మల కోసం రాజయోగ విద్యను చదువుతున్నారు. రాజ విద్య మరియు అక్కడి భాష కూడా అక్కడ నేర్చుకోవాల్సి ఉంటుంది. సత్యుగంలో ఏం చదువుతాము అంటే రాజ విద్యను నేర్చుకుంటాము, రాజ్యాన్ని ఎట్లా కారోబారం చేయాలి అని. భాషని కూడా నేర్చుకోవాల్సి పడుతుంది, దేవనాగరిక భాషను నేర్చుకోవాల్సి పడుతుంది కదా. ఏదైనా భాష అక్కడ ఉంది అంటే దాన్ని నేర్చుకుంటేనే కదా వస్తుంది. ఇప్పుడు హిందీ భాష, తెలుగు భాష నేర్చుకుంటేనే వస్తుంది కదా. చదవడం అనేది అక్కడ కూడా ఉంటుంది, కానీ ఇక్కడ తిక్కపట్టించేట్లా చదువులు అక్కడ ఉండవు, ఏం అర్థం కావు. పిల్లలు 10 కేజీలు ఉంటే పుస్తకాలు కూడా 10 కేజీలు ఉంటాయి. పాపం మొయ్యలేక అమ్మా నాన్ననే లాక్కొని పోతా అంటారు. చిన్నప్పటి నుంచి బరువులు మోసేది నేర్పిస్తా పోతా అన్నారు. అక్కడ అట్లుండదు. అక్కడంతా లలిత కళలు ఉంటాయి. చిత్రలేఖనము, తర్వాత పాటలు పాడడము, నాట్యం చేయడము, అనేకమైన లలిత కళలు ఉన్నాయి కదా. 52 లలిత కళలు అవన్నీ నేర్పిస్తారు. మళ్ళీ అంత కష్టంగానూ ఉండవు, ఈజీగా ఉంటాయి, ఎవరైనా నేర్చుకోదగినట్లుగా ఉంటాయి. సత్యుగం నుండి మనం ఈ దారిని మర్చిపోతూ వచ్చామని పిల్లలైన మీకు తెలుసు. ఆ తర్వాత ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క మెట్టు దిగుతారు. ఇప్పుడు మీకు అంతా గుర్తుంది. మనం ఎలా ఎక్కుతామో ఎలా దిగుతామో మీకు తెలుసు. ఈ మెట్ల చిత్రం కూడా బాగా గుర్తుపెట్టుకోండి. 84 జన్మలు ఇప్పుడు పూర్తి అయ్యాయి. ఇది ఇంపార్టెంట్. ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటారంటే ఇప్పుడు 84 జన్మలు నాకు పూర్తి అయిపోయినాయి. ఇప్పుడు నేను రిటర్న్ జర్నీలో ఉన్నాను అంటే ఏం తీసుకుపోవాలా, ఏం నా జతలో వస్తుందనేది అవగాహన వస్తుంది కదా. ఇప్పుడు మనం వాపస్ ఇంటికి వెళ్ళాలి, కావున ఎంతో సంతోషం కలగాలి. ఈ చింతల ప్రపంచం నుండి, అన్ని ప్రకారాల టెన్షన్స్ నుంచి దూరం అయ్యేందుకు బాబా మనకు ఇప్పుడే వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. కాబట్టి ఎంత సంతోషం ఉండాలి. ఇది బేహద్ నాటకం. ఆత్మ ఎంత చిన్నది. పాత్రను అభినయిస్తూ ఆత్మ అలసిపోతుంది. బాబా దారిని చూపించినట్లయితే మేము విశ్రాంతిని పొందుతాము, సుఖశాంతులను పొందుతాము అని అప్పుడు ఆత్మ అంటుంది. మీరు సుఖధామంలో ఉన్నప్పుడు మీకు అక్కడ సుఖము, శాంతి కూడా ఉన్నాయి. అక్కడ ఏ గొడవలు ఉండవు. ఆత్మకు శాంతి ఉంది. శాంతికి 2 స్థానాలు ఉన్నాయి. ఒకటి శాంతిధామము, రెండవది సుఖధామం. దుఃఖధామంలో అశాంతి ఉంది. ఇది చదువు. మనల్ని శాంతిధామం వయా సుఖధామంలోకి బాబా తీసుకెళ్ళడానికి వచ్చారు. మీరు ఇది అనాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఈ పాత్రను అభినయించేందుకు వచ్చామని, మళ్ళీ మనం అక్కడికి వెళ్ళాలని మీకు తెలుసు. మీకు సంతోషం ఉంది. కేవలం శాంతి సంతోషం కాదు, మనకు ఎంతో ఆనందం, సంతోషం కలుగుతుంది. బాబాను స్మృతి చేయడం ద్వారానే వికర్మలు వినాశం అవుతాయని మీకు తెలుసు. మా మనస్సుకి శక్తి లభించాలి అని కొందరు అంటారు. ఈ పదం కూడా తప్పే. వికర్మలు వినాశం అవ్వడానికి మనం బాబాను స్మృతి చేస్తాం. మనస్సు ఎప్పుడూ శాంతిగా ఉండదు, కర్మ లేకుండా ఉండదు. కావాలంటే అనుభూతి కలుగుతుంది. బాబా నుండి పవిత్రత, సుఖశాంతుల వారసత్వాన్ని తీసుకుంటున్నాం. మరి ఎంతో సంతోషం ఉండాలి కదా. సంతోషం ఉంటేనే ఆ సంతోషం ఎప్పుడు వస్తుంది? ఆ స్మృతిలో ఉన్నప్పుడే ఆ సంతోషం కలుగుతుంది. దీని పేరే దుఃఖధామం. ఇందులో సుఖం ఉండదు. మనుష్యులు శాంతిధామాన్ని, సుఖధామాన్ని మర్చిపోయారు. కావున ఎవరి వద్దైతే చాలా ధనం ఉందో వారు తాము సుఖంలో ఉన్నాము అని భావిస్తున్నారు. కానీ మృగతృష్ణ సమానమైన అల్పకాలికమైన క్షణభంగురమైన సుఖమని
తెలియలేదు. సన్యాసులు ఇల్లు వాకిళ్ళు వదిలి అడవులకు వెళ్తారు. అక్కడ ఏ హడావుడి లేని కారణంగా కాస్త శాంతిగా ఉంటారు. కానీ అది కూడా అల్పకాలం కోసమే. ఏమంటున్నారు బాబా? పరంధామం యొక్క శాంతి కూడా అల్పకాలికం కోసమే కదా. కొంచెం సేపు ఉంటాము, మళ్ళీ వచ్చేస్తాం. బాబా అంటున్నారు అందుకే ఇదంతా కూడా అడవికి వెళ్ళినా కూడా శాంతిగా ఉంటారు, కానీ అది కూడా అల్పకాలికమే. మీరు ఆత్మ స్వధర్మమైన శాంతిలో ఉంటారు. ఇది శాశ్వతమైన శాంతి. ఎంత సమయం నేను శాంతిగా ఉంటానో అంత సమయము ఆత్మ తృప్తిగా, సుఖంగా, ఆనందంగా ఉంటుంది. ఇక్కడ ప్రవృత్తిలోకి రావాల్సిందే. శరీరం ఉంటే పాత్రను అభినయించాల్సిందే, కర్మలు చేయాల్సిందే. ఇక్కడికి వచ్చినామంటే కర్మక్షేత్రంలోకి కర్మలు చేయాల్సిందే కదా. ఆత్మ తప్పకుండా కర్మలోకి రావాల్సిందే. బేహద్దు తండ్రి అర్థం చేయిస్తున్నారని పిల్లలైన మీకు తెలుసు. నిరాకార భగవాన్ వాచ, మీరు ఒక ఆత్మ అని, మీ తండ్రి పరమాత్మ అని మీకు తెలుసు. పరమాత్మ అనగా ఉన్నతోన్నతమైన ఆత్మ. వారిని ఈ ఆత్మ పిలుస్తోంది అంటారు బాబా. ఆ తండ్రియే సర్వుల సద్గతి దాత. బాబానే కదా మొత్తం సర్వధర్మాత్మలకు సద్గతినిచ్చేటువంటి తండ్రి ఒక్క బాబానే. బాబా మినహా ఈ ప్రపంచంలో ఎవ్వరూ సద్గతినివ్వడానికి వీలు లేదు. ఎందుకంటే వాళ్ళే దుర్గతిలో ఉన్నప్పుడు వేరే వాళ్ళకి ఎలా సద్గతినిస్తారు? అందుకోసమే బాబా అంటున్నారు ఒక్క బాబానే సద్గతినిచ్చేటువంటి మార్గాన్ని చూపిస్తారు. తండ్రియే సర్వులకు సద్గతి దాత. పిల్లలారా, ఆత్మాభిమానులుగా కాండి అని ఇప్పుడు ఆ తండ్రి తెలియచేస్తున్నారు. ఇందులోనే శ్రమ ఉంది. అర్ధకల్పం నుండి ఏ మలినాలైతే కలుస్తూ వచ్చాయో అవి కేవలం తండ్రి స్మృతి ద్వారానే శుభ్రం అవుతాయి. మీరు స్వచ్ఛమైన బంగారుగా అవ్వాలి. ఏ విధంగా సత్యమైన బంగారంలో మలినాలు కలిపి నగలు తయారు చేస్తారో అలాగే మీరు నిజానికి సత్యమైన బంగారుగా ఉండేవారు. ఎక్కడ? సత్యుగంలో ఉన్నప్పుడు. తర్వాత ఆత్మలో వికారాల మలినాలన్నీ కలుస్తా తమో ప్రధానమైపోయింది. ఆ తర్వాత మీలో మలినాలు కలుస్తూ వచ్చాయి. మేము పాత్రను అభినయించాము, ఇక మేము మా పుట్టింటికి వెళ్తామని ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. విదేశాల నుండి ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు ఎంతో సంతోషం ఉంటుంది కదా. సో బాబా చూడండి, మొన్న కూడా అన్నారు కదా, ఒక 4-5 రోజుల కిందట మురళీలో చెప్పారు, మీ స్వదేశం పరంధామము, మీరిప్పుడు విదేశంలో ఉన్నారు అని. సో బాబా అంటున్నారు విదేశంలో ఉండేవారికి స్వదేశానికి వస్తున్నాము అంటే ఎంత ఖుషి ఉంటుంది కదా. మేము మా స్వగ్రామానికి పోతున్నాం, నేటివ్ ప్లేస్ అని ఖుషి ఉంటుంది. బేహద్ రాజ్యాధికారం అనగా స్వర్గమును బాబా మన కోసం తీసుకొచ్చారని మీకు తెలుసు. బేహద్ తండ్రి నుంచే లభించే కానుక బేహద్ రాజ్యాధికారం. బేహద్ తండ్రి నుంచి బేహద్గా లభిస్తుంది, హద్దు తండ్రి నుంచి హద్దు లభిస్తుంది, బేహద్దు తండ్రి నుంచి బేహద్దు ప్రాప్తి లభిస్తుంది. బేహద్దు తండ్రి నుంచే లభించే కానుక ఇది. గతి సద్గతి అనేది. సన్యాసులు ముక్తి కానుకని ఇష్టపడతారు. ఎవరైనా చనిపోయినా స్వర్గవాసులు అయ్యారంటారు. కానీ సన్యాసులు జ్యోతిలో కలిసిపోయింది అంటారు. అందరూ అందులో కలిసిపోతారు అని అంటారు. నిజానికి కలిసిపోవడం ఉండదు. ఎట్లా కలిసిపోతాము? ఇంట్లోకి పోయినామంటారు, కానీ ఇంట్లోనే కలిసిపోయినారు ఇంట్లోకి అంటారు. మళ్ళీ బయటికి ఎట్లా వస్తారు? నిజానికి అది నివాస స్థానం. అందులో ఆత్మలైన మనం ఉంటాం, అంతేగాని కలిసిపోవడానికి అక్కడ జ్యోతి కానీ అగ్గి కానీ ఏమీ లేవు. అది బ్రహ్మ మహత్తత్వం, అందులో ఆత్మలు ఉంటాయి. బాబా కూడా అక్కడే ఉంటారు, వారు కూడా ఒక బిందువే. ఎవరికైనా బిందువు సాక్షాత్కారం కలిగితే వారు అర్థం చేసుకోలేరు. బాబాను స్మృతి చేయడంలో కష్టం అవుతుంది అని చాలామంది పిల్లలు అంటారు. బిందు రూపాన్ని ఎలా స్మృతి చేయాలి? అర్ధకల్పం పెద్ద లింగాన్ని స్మృతి చేస్తూ వచ్చారు. బిందువుని ఎవరూ పూజించలేరు. మరి వీరి మందిరాన్ని ఎలా తయారు చేయగలరు? బిందువుని చూడడానికి కూడా కనిపించదు. కావుననే శివలింగాన్ని పెద్దగా తయారు చేస్తారు. ఆత్మల సారిగ్రామాలను చాలా చిన్నవి తయారు చేస్తారు. వాటిని చిన్న
చిన్న చిన్న చిన్న లింగాకారంలో తయారు చేస్తారు, బుడగల్లాగా. పరమాత్మ ఒక బిందువులాగా ఉంటారని ముందే ఎందుకు చెప్పలేదు అంటారు. ఆ సమయంలో ఇది తెలియచేసే పాత్రే లేదు. అరే, మీరు ఐసీఎస్గా ముందే ఎందుకు అవ్వరు? చదువుకు కూడా కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి కదా. ఎవరైనా ఇటువంటి విషయాలు అడిగితే అచ్చా బాబాని అడుగుతాము, లేక మాకన్నా పెద్ద టీచర్లు ఎవరైతే ఉన్నారో వారికి రాసి అడుగుతాము అని మీరు వారికి చెప్పచ్చు. బాబా చెప్పాల్సి ఉంటే అంతా చెప్తారు, లేకపోతే మున్ముందు అర్థం చేసుకుంటారు. ఒకేసారి అన్నీ వినిపించారు కదా. 10th క్లాస్లో ఐఏఎస్ సిలబస్ ఉంటాయా ఏమన్నా? ఉండవు కదా. ఐఏఎస్లో 10th క్లాస్ సిలబస్ ఉండవు. అట్లాగా ఎప్పుడు ఏ జ్ఞానాన్ని చెప్పాలో అప్పుడు ఆ జ్ఞానాన్ని బాబా స్వతహాగా చెప్తారు. ఆయనలో కూడా పాత్ర ఇమర్జ్ అవుతుంది, మర్జికేళ్ళు. ఒకేసారి అన్నీ వినిపించారు కదా. ఇవన్నీ కొత్త విషయాలు. మీ వేదశాస్త్రాలు మొదలైన వాటిలో ఏ సారాంశం ఉందో దాన్ని బాబా కూర్చొని చెప్తున్నారు. ఈ భక్తి మార్గంలో కూడా ఇవి రచింపబడి ఉన్నాయి, అవి కూడా తయారు కావాల్సి ఉంది. భక్తి మార్గం కూడా ఇంపార్టెంటే. సాధు సన్యాసులు, ఋషులు, మునులు అందరూ ఇంపార్టెంటే. ఎందుకంటే అందరూ వస్తేనే కదా పూర్తిగా మర్చిపోయే కంటే కొద్దో గొప్ప గుర్తు చేపిస్తా వచ్చినారు భగవంతుణ్ణి. కానీ వాళ్ళకి ఎంత తెలిసిందో అంత గుర్తు చేపించినారు. దానికే బాబా అంటున్నారు, వీటిని మీరు మళ్ళీ చదవాల్సిందే, ఈ భక్తి పాత్రను అభినయించాల్సిందే, పతితులుగా అయ్యే పాత్రను కూడా అభినయించాల్సిందే. భక్తి ఊబిలో చిక్కుకపోయారు అని అంటారు. భక్తి కూడా ఊబినే. ఎందుకంటే భయము లేదా ఏదో అనుమానంతో, కోరికతో భక్తి చేస్తున్నారే కానీ ప్రేమతో చేయటం లేదు. నేను ప్రతి సంవత్సరము వెంకటేశ్వర స్వామికి పోతాంటిని, పోకపోతే ఏమవుతుందో ఏమో. నేను ప్రతి సంవత్సరము నాగుల చవితికి పుట్టలో పాలు పోస్తా ఉంటిని. ఈ సంవత్సరం ఉపవాసము లేను, పాలు వేయలేదు, అందుకే నాకు పాము కనిపిస్తూ ఉంది. రకరకాలుగా ఊబిలో చిక్కుకపోయినారు. అది బాబా అంటున్నారు. అది భావన ఉండిపోయింది. ఆ తర్వాత దాని నుండి బయటికి తీయడం ఎంతో కష్టం. పూర్తిగా చిక్కుకపోయినారు. ఇతరులను బయటికి తీసేందుకు అందులోకి వెళ్తారు, మళ్ళీ స్వయమే చిక్కుకుపోతారు. ఇలా ఎంతోమంది చిక్కుకుపోయారు. ఆశ్చర్యవంతులై వింటారు, అందరికీ చెప్తారు, వాళ్ళని కూడా తీయాలని పోతారు, స్వయం చిక్కుకుంటారు. అవును కదా, నిజమే, వీళ్ళు కూడా చెప్తాండేది అని చిక్కకపోతారు. అనారోగ్యం వచ్చిందనుకో, అయ్యో వాస్తు సరిగ్గా లేక అందుకే రోగాలు వస్తూనే ఉన్నాయి అని ఎవరైనా చెప్పినారు అంటే అవునవును నిజమే అని మళ్ళీ వాళ్ళు కూడా దాంట్లో చిక్కకపోతారు. ఈ ఉంగరాలు పెట్టుకుంటే మంచిదవుతుందంట అని ఎవరు బలహీనులు చెప్తే మళ్ళీ ఆ ఉంగరాలు లేకపోతారు. బాబా పిల్లల్లో కూడా నిశ్చయం తక్కువ ఉంటే అట్లా పక్కకు మైండ్ పోతూనే ఉంటుంది. ఇవన్నీ కర్మ ఫిలాసఫీకి తక్కువే కదా. మనం చేసిన కర్మల ఫలం మనం అనుభవిస్తున్నాం. ఎట్లా చేసినామో అట్లా అనుభవించాల్సిందే కదా, దాన్ని ఎవరు తప్పించలేరు. ఇలా ఎంతోమంది చిక్కుకపోయారు. ఆశ్చర్యవంతులై వింటారు, అందరికీ చెప్తారు, ఇతరులను బయటికి తీస్తారు, చివరికి నడుస్తూ స్వయం చిక్కుకపోతారు. ఎంత మంచి ఫస్ట్ క్లాస్ అయిన పిల్లలు ఉండేవారు. అలా పడిపోయిన వారిని మళ్ళీ బయటికి తీయడం చాలా కష్టం. బాబా బిడ్డలుగా ఉండి జ్ఞానం విని వెళ్ళిపోయిన వాళ్ళను మళ్ళీ బాబా బిడ్డలుగా చేయడం చాలా కష్టం. డ్రామా జ్ఞానం అర్ధర్థం బుద్ధిలో ఉంటుంది, డ్రామాలో ఉంటే వస్తాంలే బాబానే చెప్తారు కదా అంటారు. చాలా కష్టమవుతుంది. బాబాను మర్చిపోతే వారిని ఊబి నుండి బయటికి తీయడంలో ఎంతో కష్టమవుతుంది. ఎంత అర్థం చేయించినా బుద్ధిలో కూర్చోదు. మనం మాయరూపి రావణ్ణి ఊబి నుండి ఎంతగా బయటికి తీస్తున్నామో ఇప్పుడు మీరు అర్థం చేసుకోగలరు. ఎంతెంతగా బయటపడుతూ ఉంటారో అంతంతగా సంతోషం కలుగుతుంది. ఎవరైతే స్వయం బయటపడి ఉంటారో వారి వద్ద ఇతరులను బయటికి తీసే శక్తి ఉంటుంది. బాణాలు వేసేవారు కొందరు చురుకుగా ఉంటారు, కొందరు బలహీనంగా ఉంటారు. ఏకలవ్యుడు మరియు అర్జునుని ఉదాహరణ కూడా ఉంది. అర్జునుడు తోడుగా ఉండేవాడు. అర్జునుడని ఒక్కరిని కాదు, ఎవరైతే బాబా పిల్లలుగా బాబాతో కలిసి ఉంటారో వారు అర్జునులు అని అంటారు. అండర్లైన్. కలిసి ఉండేవారికి మరియు బయట ఉండేవారికి మధ్య పోటీ పెట్టడం జరుగుతుంది.
ఏకలవ్యుడనగా బయట ఉండేవారు, ముందుకెళ్ళిపోయారు. ఉదాహరణ ఏ ఒక్కరిదో ఇవ్వడం జరుగుతుంది, కానీ నిజానికి అది అనేకుల విషయమే. ఆ బాణాలు కూడా ఈ జ్ఞానానికి చెందినవి. మేము ఎంతగా బాబాను స్మృతి చేస్తున్నాము అన్నది ప్రతి ఒక్కరూ తమని తాము ప్రశ్నించుకోండి. నేను ఇంకెవ్వరిని స్మృతి చేయడం లేదు కదా, మంచి వస్తువులు ధరించాలి, మంచి మంచివి తినాలి అనే కోరిక లేదు కదా. ఇక్కడ బాగా ధరిస్తే అక్కడ తగ్గిపోతుంది. అండర్లైన్ ప్లీజ్. మనం ఇక్కడ వనవాసంలో ఉండాలి. మీరు మీ శరీరాన్ని కూడా మర్చిపోండి. ఇది పాత తమోప్రధాన శరీరం. మీరు స్వర్గానికి అధిపతులుగా అవుతారు. కోరికంటే ఏమిటో కూడా తెలియకుండా అవ్వండి అని బాబా చెప్తున్నారు. అలాంటి వాళ్ళే ఇతరులను ఊబి నుండి తీయగలరు. ఇక్కడ మీరు నగలను ధరించకండి అని మీకు ఎందుకు చెప్తారు అని బాబా అడుగుతున్నారు. నగలని బయట ప్రవృత్తిలో ఉండేవాళ్ళు, సంసారంలో ఉండేవాళ్ళు, గృహస్థంలో ఉండేవాళ్ళు ధరించవచ్చు. బాబా పిల్లలు ధరించాల్సిన అవసరం లేదు. అనేక మంది చైన్లు వేసుకోవడము, బ్రాస్లైట్లు వేసుకోవడము, అన్నీ కొత్తగా అన్నీ నేర్చుకుంటున్నారు పాపం. ఇక్కడ మీరు నగల్ని ధరించకండి అని మీకు ఎందుకు చెప్తారని బాబా అడుగుతున్నారు. నగల్ని ధరిస్తే దొంగలు వస్తారు కదా, ఎత్తుకపోతారు. దీనికి కూడా అనేక కారణాలు ఉన్నాయి. ఎవరి నగలైనా పోతే అక్కడ బీకేలకు ఇచ్చి వచ్చారు అంటారు అక్కయ్యలు, మాతలు. ఎక్కడైనా కొంచెం దూరంగా ఉంది సెంటరు అంటే అప్పుడు దూరంగా ఉన్నప్పుడు మధ్యంలో ఎక్కడైనా దొంగతనం జరిగినా కూడా ఇట్లా ఓం శాంతికి పోతా ఉంటే దొంగతనం జరిగింది, ఏం పోవద్దండి ఇంకా అంటారు. లేదా నగలు పోయినాయి అంటే అక్కడ వాళ్ళకి ఇచ్చొచ్చినారేమో, అందుకే పోయినాయని ఊరికే చెప్తా అన్నారు అని అనుకుంటారు. అలాగే దారిలో దొంగలు కూడా దోచుకుంటారు. ఈ రోజుల్లో దోచుకునే పని చేసే మనుషులు కూడా చాలామంది ఉన్నారు. స్త్రీలు కూడా దోచుకుంటారు. స్త్రీలు కూడా అట్లయిపోయినారు. ప్రపంచ పరిస్థితి ఎలా తయారైందో చూడండి. ఇప్పుడు ఈ ప్రపంచం వేశ్యాలయంగా ఉంది. ఇప్పుడు మనము శివబాబాతో పాటు ఇక్కడ శివాలయంలో కూర్చున్నాం. అతడు సత్యమైన వారు, చైతన్యమైన వారు, ఆనంద స్వరూపులు బాబా. ఆత్మకే మహిమ ఉంది. నేను ప్రెసిడెంట్గా అయ్యాను, నేను ఫలానాను అని ఆత్మనే అంటుంది. నేను బ్రాహ్మణ్ణి అని బాబా నుండి వారసత్వం తీసుకుంటున్నాను అని మీ ఆత్మ అంటుంది. ఆత్మాభిమానంలో ఉండడంలోనే శ్రమ ఉంది. వీరు నాకు ఫలానా వారు, ఇది నాది అన్న విషయాలు గుర్తుంటాయి. ఆత్మలైన మనమంతా సోదరులం అనేది మర్చిపోయారు. చెప్తారు హిందూ, ముస్లిం, సిక్కు, ఈసాయి భాయి భాయి అని. కానీ భాయి యొక్క స్థితి ఎక్కడుంది? ఆస్తికి అన్నదమ్ములు కొట్లాడుకుంటున్నారు, చంపుకుంటున్నారు. ఇక్కడ నాది అనేది వదిలేయాల్సి ఉంటుంది. నేను ఒక ఆత్మనని భావించాలి. ఇతడి ఆత్మకు కూడా తెలుసు, బ్రహ్మ ఆత్మకి. బాబా అర్థం చేయిస్తున్నారు, నేను కూడా వింటున్నాను. బ్రహ్మ బాబా కూడా చెప్తున్నారు. మొదట నేను వింటాను, నేను కూడా ఇతరులకు వినిపించగలుగుతాను. తను ఎంత విన్నారు, ఎంత అర్థం చేసుకున్నారు అంత ఇతరులకు చెప్తారు. కానీ పిల్లల కళ్యాణం కోసం మీరు ఎల్లప్పుడూ శివబాబానే వినిపిస్తున్నారని భావించండి అంటారు. విచారసాగర మంథనం చేయడం పిల్లల పని. ఏ విధంగా మీరు చేస్తారో నేను కూడా అలా చేస్తాను, లేకపోతే మొదటి నంబర్లోకి ఎలా వెళ్తాను బ్రహ్మబాబా అంటున్నారు. కానీ స్వయాన్ని ఇతడు గుప్తంగా ఉంచుకుంటాడు బ్రహ్మబాబా. శివబాబాని ప్రత్యక్షం చేయాలా కానీ దేహదారులను స్వయంని ప్రత్యక్షం చేసుకోరు. చూడండి, తన సర్వస్వాన్ని ఇచ్చినారు, తాను ఎగ్జాంపుల్గా అయ్యారు. ఎంతోమంది కన్యల్ని, మాతల్ని తయారు చేసినారు. కానీ ఎక్కడా నేను చేసినాను అనే నషా బాబాకి లేదు. అచ్చా मीठे मीठे सिखिलदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते। ధన్యవాదాలు తండ్రి, ధన్యవాదాలు. సారాంశం, నాది నాది అనే వాటన్నింటి నుండి వదిలి స్వయాన్ని ఆత్మగా భావించాలి. ఆత్మాభిమానిగా ఉండేందుకు కృషి చేయాలి. ఇక్కడ పూర్తిగా వనవాసంలో ఉండాలి. ఏదైనా ధరించాలి, తినాలి అనే కోరికల నుండి అతీతంగా అవ్వాలి.
పాత్రను అభినయిస్తూ కర్మ చేస్తూ మీ శాంతి స్వధర్మంలో స్థిరం అవ్వాలి. శాంతిధామాన్ని సుఖధామాన్ని గుర్తు చేసుకోవాలి. ఈ దుఃఖధామాన్ని మర్చిపోవాలి. వరదానం: ఆత్మిక నశ మరియు దయాగుణము ద్వారా విశ్వ నవనిర్మాణం చేసే విశ్వ కళ్యాణకారిగా కండి. బాబా అంటున్నారు, ఆత్మిక నశాను ఉండాలి, దయాగుణం ఉండాలి, తద్వారా విశ్వ నవనిర్మాణం అనేది చేస్తారు. అలాంటి విశ్వ కళ్యాణకారిగా కండి. వివరణ: విశ్వ కళ్యాణకారులుగా అయ్యేందుకు 2 ముఖ్యమైన ధారణలు అవసరం. 1 ఈశ్వరీయ నశ, 2 దయ. దయ మరియు నశ 2 తోడుగా ఉంటే మరియు సమానంగా ఉంటే ఆత్మీయత స్థితి ఏర్పడుతుంది. కావున ఎప్పుడు ఏ కర్తవ్యమును చేసినా లేక నోటితో ఏమైనా మాటలు వర్ణన చేసినా దయ మరియు నశ 2 సమాన రూపంలో ఉన్నాయా అని పరిశీలించుకోండి. శక్తుల చిత్రాలలో ఈ 2 గుణాలు సమానతను చూపిస్తారు. శక్తి ఉంటుంది, నశాను ఉంటుంది, దయాను ఉంటుంది. దీని ఆధారంపైనే విశ్వ నవనిర్మాణానికి నిమిత్తులుగా కాగలుగుతారు. స్లోగన్: బాబా ప్రేమలో వ్యర్థ సంకల్పాలను బలిహారం చేసేయండి. ఇదే సత్యమైన బలిహారం. సత్యమైన బలిహారం ఏది అంటే బాబా ప్రేమలో వ్యర్థ సంకల్పాలను బలిహారం చేయడం. అవ్యక్త సూచన: సదా హర్షితంగా ఉండేందుకు మీ స్వభావాన్ని సరళంగా చేసుకోండి. సహనశీలులుగా కండి. సదా హర్షితంగా ఉండేందుకు మీ యొక్క నేచర్ని సరళంగా చేసుకోండి. సహనశీలులుగా కండి. స్వయం ఎంత సరళంగా ఉంటారో అంతగానే స్మృతి కూడా సరళంగా ఉంటుంది. ఎవరైతే ప్రతి విషయంలో స్పష్టంగా మరియు స్వచ్ఛంగా ఉంటారో అంతే సరళంగా ఉంటారు. స్వచ్ఛంగా సత్యంగా ఉంటే సరళంగా ఉంటారు. ఎవరైతే ప్రతి విషయంలోనూ స్పష్టంగా స్వచ్ఛంగా, ఏది కల్తీ ఉండదు, అప్పుడు బాగుంటుంది. స్వయం ఎలా ఉంటారో అలాగే వారి రచనలో కూడా అదే సంస్కారం ఉంటుంది. కనుక ప్రతి గుణంలో ప్రాక్టికల్ స్వరూపాన్ని ఉదాహరణగా తయారు చేసుకోండి. అచ్చా, ఓం శాంతి. జైసా రచత వైసా రచన. ఎలాంటి రచయితనో అలాంటి రచన ఏర్పడుతుంది. అచ్చా, ఓం శాంతి బాబా. ధన్యవాదాలు బాబా, ధన్యవాదాలు.